వెల్కమ్ టు ఎంజీఆర్ఐఎస్ అకాడమీ. డియర్ యాస్పిరెంట్స్, డిఎస్సికి స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. సో ఢిల్లీ సుల్తాన్ అనే పాఠం 7వ తరగతి నూతన పాఠ్యాంశంలో చేర్చడం జరిగింది. ఇదే పాఠాన్ని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అనుసంధానంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ టెట్కమ్ డిఎస్సికి సోషల్ స్టడీస్లో ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పిరెంట్స్ ఉన్నారో ఈ యొక్క లెసన్ని ప్రతి పాయింట్ని చివరి వరకు మీరు విన్నట్లుగైతే కంపల్సరిగా ఏ బిట్ ఇచ్చినా మీరు రాయగలిగే క్యాపబిలిటీ అనేది అప్లికేబుల్లో కూడా మీకు క్యాపబిలిటీ ఉంటుందని మీరు అందరూ కూడా గమనించాలి. సో డియర్ యాస్పిరెంట్స్, ఈ యొక్క వీడియోను పూర్తిగా విని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసి మీ యొక్క ప్రోత్సాహం అనేది ఉన్నట్లుగైతే ఇంకా మంచి మంచి నాలెడ్జ్తో అప్లికేబుల్తో మీ ముందుకి మంచి మంచి వీడియోస్ని తీసుకురావడం జరుగుతుందండి. సో ముందుగా మనము వీడియోలోకి మనం వెళ్దాం. సో లెసన్లోకి వెళ్ళినట్లుగా ఢిల్లీ సుల్తాన్. సో ఇదే లెసను 7th క్లాస్లో 4th లెసన్గా మనం చెప్తామండి. సో ఇదే లెసను 7th క్లాస్లో మనకి ఎలా అవ్వడం జరుగుతుందంటే, అయితే ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు, అలాగే ఎన్ని వంశస్థులు పరిపాలించడం జరిగింది, ఈ పరంగా కూడా మీకు బిట్ అడగడం జరుగుతుంది. తర్వాత వీడియోలో మీకు వరుస క్రమంగా ఈ రాజులు పరిపాలన విధానము, అలాగే వీళ్ళ తాలూకా ఏవైతే ఉన్నాయో కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా మీకు తర్వాత క్లాస్లో చెప్పడం జరుగుతుంది. వీటి యొక్క ఆధారాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. ముందుగా మీకు నేను ఢిల్లీ సుల్తాన్ అనే పాఠాన్ని 7th క్లాస్లో ఉన్న లెసన్ నుంచి దీని అనుసంధానంగా ఇన్డెప్త్గా ఇంటర్మీడియట్ వరకు ఎలా ఉంటుందని మీకు పూర్తి స్థాయిలో చెప్పడం జరుగుతుంది. సో కనుక ప్రతి ఒక్క విద్యార్థి అనేవారు ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా వినవలసిందిగా మేము ఒక సలహాగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే 7వ తరగతిలో మీకు ఇవ్వబడినటువంటి క్రొనాలజికల్ ఆర్డర్లో మీకు ఇవ్వడం జరిగిందండి. ఢిల్లీ సుల్తాన్లు అనేవాళ్ళు భారతదేశాన్ని 5 వంశస్థులు పరిపాలించారు. అందులో మొదటి వంశం పేరు బానిస వంశం. ఈ బానిస వంశాన్ని స్థాపించింది ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. కాలం 1206 నుంచి 1290 కామన్ ఎరా. ఇక ద్వితీయ వంశం ఏదంటే ఖిల్జీ, జలాలుద్దీన్ ఖిల్జీ అనేవాళ్ళు ఖిల్జీ అనే ఒక వంశాన్ని స్థాపించడం జరిగిందండి. కాలం 1290 నుండి 1320 కామన్ ఎరా. ఇక మూడవ వంశం తుగ్లక్ వంశం. ఈ తుగ్లక్ వంశ స్థాపకుడు ఎవరు? గియాజుద్దీన్ తుగ్లక్. 1321 నుంచి 1414 వరకు పరిపాలించడం అనేది జరిగింది. ఇక నాలుగవ వంశం సయ్యద్ వంశం అండి. కిజార్ ఖాన్ అనేవాళ్ళు సయ్యద్ వంశం యొక్క స్థాపకుడు. 1414 నుంచి 1451 కామన్ ఎరా. ఇక ఢిల్లీ సుల్తాన్ను భారతదేశాన్ని పరిపాలించిన ఢిల్లీ సుల్తాన్లో చివరి వంశం ఏదంటే లోడీ వంశం అంటాం. ఈ లోడీ వంశ స్థాపకుడు ఇబ్రహీం లోడీ. 1451 నుంచి 1526. మీరు జాగ్రత్తగా విన్నప్పుడే మీకు మ్యాక్సిమం 90% అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఆ విధంగా రావడం కోసం మా యొక్క ప్రయత్నం మీరు అందరూ కూడా గమనించాలి. అయితే ఇప్పుడు తర్వాత మనం చెప్పుకో ఇంపార్టెంట్ ఏంటంటే ఈ 5 వంశస్థుల్లో ఉన్న రాజుల తాలూకా ముఖ్యమైన అంశాలు ఏంటో మనము చూద్దాం. ఈ 5 వంశాల్లో మొదటి వంశం ఏదంటే బానిస వంశం అంటాం. అయితే ఈ బానిస వంశం అనేది కాలం ఎంత? 1206 నుంచి 1290. ఈ బానిస వంశాన్ని పరిపాలించినటువంటి సుల్తాన్లు ఎవరంటే మొదటి వారు కుతుబుద్దీన్ ఐబక్ అంటాం, రెండవ వారు ఇల్టుట్మిష్ అంటాం, మూడవ వారు గియాజుద్దీన్ బాల్బన్ అంటాం, నాలుగవ వారు జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ అంటాం. మరొక్కసారి అందరూ కూడా యాస్పిరెంట్ మీకోసం అండి. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, గియాజుద్దీన్ బాల్బన్, జలాలుద్దీన్ ఫిరోజ్ ఖిల్జీ. మొదటి వారు కుతుబుద్దీన్ ఐబక్. కాలం 1206-1210. ఈయన గురించి ఒక చరిత్రకారుడైనటువంటి ఈశ్వర్ ప్రసాద్ ఏమని పేర్కొంటాడంటే, భారతదేశంలో ముస్లింల యొక్క విజేతల్లో ఐబక్కే అగ్రగణ్యుడని పేర్కోవడం అనేది జరుగుతుంది. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. అడుగుతాడు మీకు, ఈశ్వర్ ప్రసాద్ అనే చరిత్రకారుడు అనేవాళ్ళు భారతదేశంలో ముస్లిం విజేతల్లో ఐబక్కే అగ్రగణ్యుడని పేర్కొన్నటువంటి చరిత్రకారుడు ఎవరయ్యా అంటే ఈశ్వరి ప్రసాద్. వింటున్నారు అందరూ కూడా వినాలి. ఇక ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవారు గోరీ అనేవారు గక్కదల్ అనే దాడిలో చనిపోవటం వలన ఈ గోరీకు వారసులు ఎవరు లేరు కనుక ఐబక్ అనేవారు కుతుబుద్దీన్ ఐబక్ అనేవారు ఏం చేస్తారంటే స్వతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేసుకుంటాడు. దాని ద్వారా బానిస వంశ స్థాపకుడిగా పేరుగాంచినటువంటి చక్రవర్తి సుల్తాన్ ఎవరంటే ఐబక్.
ఈ కుతుబుద్దీన్ ఐబక్ యొక్క జననం తుర్కిస్తాన్. ఈయన బానిసగా జీవించాడు కనుక గజనీ అనే నగరంలో కొంతకాలం బానిసగా గడిపాడు కనుక బానిస వంశ స్థాపకుడిగా మనం చెప్తాం. అదేవిధంగా ఘోరీ కాలంలో తరైన యుద్ధాల్లో తన యొక్క ధైర్య సాహసాలను ప్రదర్శించి ఘోరీ యొక్క విశ్వాసాన్ని సంపాదించుకున్నటువంటి సుల్తాన్గా మనం చెప్తాం. అయితే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సుల్తాన్ని గుర్తించడానికి నిరాకరించినటువంటి కొంతమంది రాజులు ఉన్నారండి. వాళ్ళు ఎవరంటే ఆలీ మర్దాన్, ఈయన బంగాళ పాలకుడండి. చందేలా గహద్వాల్, వీరిద్దరూ కూడా ఎవరంటే ఈ రాజపుత్రులుగా మనం చెప్తాం. ఆలీ మర్దాన్ అనేవారు బెంగాల్ రాష్ట్ర పాలకుడు. ఈయన పాలనను కూడా, ఈయన యొక్క యుద్ధాన్ని కూడా ఈయన కుతుబుద్దీన్ ఐబక్ అనేవారు ఈయనని కూడా పూర్తి స్థాయిలో తిప్పుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఈ కుతుబుద్దీన్ ఐబక్ అనేవారు మహమ్మద్ షానాను బెంగాల్ రాష్ట్ర గవర్నర్గా నియమించడం అనేది జరుగుతుంది. ఇక కుతుబుద్దీన్ ఐబక్ యొక్క సింహాసనాన్ని వ్యతిరేకించిన రాజపుత్రులు ఎవరయ్యా అంటే చందేలా మరియు గహద్వాల్. అయితే వీళ్ళ తిరుగుబాటును కూడా ఐబక్ అనేవారు అణచివేసి తిరిగి వాళ్ళ చేతే కప్పం కట్టించే స్థాయికి తీసుకురావడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది కవులు ఐబక్ను ఎలా వర్ణిస్తారు అంటే ఇది కూడా మనకి పరీక్షలో అడుగుతాడండి. లాక్ బక్స్ అని పేరు కలిగినటువంటి బానిస వంశ రాజు ఎవరయ్యా అంటే కుతుబుద్దీన్ ఐబక్. సో ఈయన ఎందుకు లాక్ బక్స్ అని చెప్తారంటే ఈయన ఎవరికైనా సరే బహుమానంగా ఒక ధన రూపంలో ఇస్తే ₹1,00,000 అనే విధానాన్ని ఇవ్వడం అనేది ఆచారంగా ఉంది కనుక లాక్ బక్స్ అనే పేరు ఈయనకి రావటం జరిగిందని అంశాలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే లాహోర్లో చౌగాన్ అనే ఆట ఆడుతూ గుర్రం పైన జారిపడి గాయాలతో మరణిస్తాడు. ఆయన పేరే కుతుబుద్దీన్ ఐబక్. ఏ ఇయర్లో 1210లో. ఎక్కడ? లాహోర్లో. ఏ ఆట ఆడుతూ? చౌగాన్ ఆడుతూ ఆట ఆడుతూ గుర్రం పైన జారిపడి గాయాలతో మరణించినటువంటి బానిస వంశంలో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే కుతుబుద్దీన్ ఐబక్. అయితే కుతుబుద్దీన్ ఐబక్ యొక్క నిర్మాణాలు మనం చూద్దామండి. ఈరోజు మనకి ఢిల్లీలో ప్రముఖ కట్టడాల్లో సుల్తాన్ కట్టడాల్లో అందులో ఢిల్లీ సుల్తాన్ కట్టడాల్లో అందులో కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించినటువంటి పునాది వేసినటువంటి కట్టడం కుతుబ్ మినార్, అలాగే కుబ్రుత్ ఉల్ ఇస్లాం మసీదు, అలాగే అర్హదీన్ కొండొప్పో. దీనిని అజ్మీర్ నగరంలో నిర్మించడం అనేది జరిగింది. ఇక ఐబక్ యొక్క వారసులు, ఐబక్ యొక్క కుమారుడు అరంషా. ఈయన పెద్దగా ప్రాచుర్యంలోకి రాలేదండి. కేవలం 1 సంవత్సరం మాత్రమే పరిపాలించాడు. ఇక తరువాత ఐబక్ యొక్క ముఖ్య వారసుల గురించి వివరాలేంటో మనము చూద్దాం. అయితే ఐబక్ యొక్క ముఖ్య వారసులు ఫస్ట్ వన్ ఇల్టుట్మిష్, 2 రజియా సుల్తానా, 3 గిజాజుద్దీన్ బాల్బన్. మొదటివారు ఇల్టుట్మిష్ అండి, 2 రజియా సుల్తానా, 3 గిజాజుద్దీన్ బాల్బన్ అంటాం. అయితే ఇల్టుట్మిష్ పూర్తి పేరు షమ్స్ ఉద్దీన్ ఇల్టుట్మిష్ అంటాం. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ యాస్పిరెంట్స్, ఎగ్జామ్లో కూడా అడుగుతాడు. షమ్స్ ఉద్దీన్ యొక్క పూర్తి పేరు ఇల్టుట్మిష్ యొక్క పూర్తి పేరు ఏంటంటే షమ్స్ ఉద్దీన్ ఇల్టుట్మిష్ అంటాం. ఈ ఇల్టుట్మిష్ యొక్క తెగ పేరు ఇల్బారీ అనే తెగ ఢిల్లీ సుల్తాన్లో ఏ సుల్తాన్ యొక్క తెగ అని అడుగుతాడు. ఏ సుల్తాన్ తెగ అండి? ఇల్టుట్మిష్ అంటాం. అయితే కుతుబుద్దీన్ వద్ద బానిసగా పనిచేసి తన తెలివితేటలతో విశ్వాసాన్ని పూర్తి స్థాయిలో తీసుకొని విశ్వాసంగా ఉండి తనకి అల్లుడైనటువంటి ఘనతగా చెప్తాం. అయితే ఈయన విజయాల్లో ముఖ్యమైన విజయం ఏంటంటే తాజ్ ఉద్దీన్ ఎల్ డోజ్ అనే గజనీ రాజ్య అధినేత తిరుగుబాటును ఈ కుతుబుద్దీన్ అనేవారు ఐబక్తో కలిసి ఆయన యొక్క యుద్ధాన్ని తిప్పుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత ఎవరంటే ముల్తాన్ పాలకుడైనటువంటి నజరుద్దీన్ ఖజాజా పాలన ఆయన తిరుగుబాటును కూడా 1217లో అణచివేయడం జరుగుతుంది. అయితే బెంగాల్లో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తి ఖిల్జీ నాయకుడండి. ఈయన యొక్క తిరుగుబాటును కూడా పూర్తి స్థాయిలో అణచివేయడం జరుగుతుంది. తరువాత విజయం అయితే మంగోళ దండయాత్ర. అయితే చంగీజ్ ఖాన్ నేతృత్వంలో వీళ్ళు ఖవారిజం అనే ఒక ప్రాంతాన్ని ఆక్రమించడం జరుగుతుంది. తర్వాత ఈ చంగీజ్ ఖాన్ అనే పాలకుడు రాజ్యం వదిలి పారిపోవడం జరుగుతుంది. అలా పారిపోయినటువంటి ఆ పాలకుడిని మంగోల్ సైనికులు ఏం చేస్తారంటే సింధు వరకు వెంబడించడం జరుగుతుంది. అయితే జలాలుద్దీన్ అనేవాళ్ళు ఇల్టుట్మిష్ శరణం కోరగా పూర్తి స్థాయిలో మంగోల్ దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకుంటాడు ఇల్టుట్మిష్. అయితే ఖిల్జీ పాలకుడు ఖలీఫా అల్ మస్తాన్ బిల్వా
అనే చరిత్రకారుడు భారతదేశంలో తొలి ముస్లిం సుల్తాన్గా ఇల్టుట్మిష్ని గుర్తించాడు. ఏ ఇయర్లో? 1229. అయితే భారతదేశంలో సుపర్ణమైనటువంటి పరిపాలన రూపకర్తగా, అయితే భారతదేశంలో తొలిసారిగా సుస్థిర పాలన రూపొందించి ఆచరణలో పెట్టి పరమత సహనం లేనటువంటి చక్రవర్తిగా ఢిల్లీ సుల్తాన్గా చెప్తాం. ఆయన పేరే ఇల్టుట్మిష్. అయితే భారతదేశంలో పూర్తి స్థాయిలో హిందూ దేవాలయాలను ధ్వంసం చేసి బిల్సా, ఉజ్జయిని దండయాత్రల్లో అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేయడం జరుగుతుంది. అయితే ఇల్టుట్మిష్ అనేవాళ్ళు తన కాలంలో రాజ్యాన్ని ఏ విధంగా విభజించారు అంటే ఇక్తాలుగా విభజించారు. ఇక్తాలు అంటే ఈ ఇక్తాలకి అధినేత ఎవరంటే ఇక్తాదార్ అంటాం. అయితే ఇక్తాల పాలన ఎలా విభజన చేయడం జరిగిందంటే వీళ్ళ యొక్క బాధ్యత ఏంటంటే, ఒకటి శాంతి భద్రతలని చూసుకోవడం, రెవెన్యూ వసూలు చేయడం, సైన్యాలను పోషించడం. అయితే రాజధానిని ఢిల్లీగా చేసుకొని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేయడం జరిగింది. కుతుబ్ మినార్ నిర్మాణం అనేది కుతుబుద్దీన్ ఐబక్ అనేవారు పూర్తిగా పునాది వేస్తే ఇల్టుట్మిష్ అనేవారు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. ఇతని కాలంలోనే చెహార్గనే అనే ఒక 40 మంది సర్దారులు కలిగినటువంటి ఒక ముఠ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఐబక్ అనేవారు ఇస్లాం విజయానికి గుర్తుగా తలపెట్టినటువంటి ఈ కట్టడం కుతుబ్ మినార్ని ఇల్టుట్మిష్ అనేవారు పూర్తి చేయడం జరుగుతుందని అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇల్టుట్మిష్ కాలంలో వాడినటువంటి ముఖ్య నాణ్యాలు టంకా అనగా వెండి నాణ్యం, 2 జిటాల్ అనగా రాగి నాణ్యం. అయితే ఇల్టుట్మిష్ పోషించినటువంటి ప్రముఖ పండితుల పేర్లు మున్వాజ్ ఉస్ సిరాజ్, 2 రాజుద్దీన్. ముఖ్యమైన చరిత్రకారులు ఇల్టుట్మిష్ యొక్క పాలన గురించి ఏ విధంగా పేర్కొన్నారు అంటే దీని గురించి కూడా మనకు ఎగ్జామ్లో అడగడం జరుగుతుంది. భారతదేశంలో ముస్లింల యొక్క సార్వభౌమాధికారంను నెలకొల్పినటువంటి సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్ అని పేర్కొంది ఎవరంటే ఆర్పి త్రిపాఠి. అదేవిధంగా ఈశ్వర్ ప్రసాద్ అనే చరిత్రకారుడు భారత్లో బానిసవంశ అధికారాన్ని వాస్తవంగా నెలకొల్పిన వ్యక్తి ఎవరంటే ఇల్టుట్మిష్ అని ఎవరి చరిత్రకారుడు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారంటే ఈశ్వరి ప్రసాద్. అదేవిధంగా ఆర్ఎస్ శర్మ గారు ఢిల్లీలో వాస్తవంగా ముస్లింల యొక్క రాజ్యాధికారాన్ని స్థాపించినటువంటి ఢిల్లీ సుల్తాన్ ఎవరంటే ఇల్టుట్మిష్ అని చెప్పడం అనేది జరిగింది. ఇదండి ఇల్టుట్మిష్ గురించి చరిత్రకారులు ఆర్పి త్రిపాఠి మరియు ఈశ్వరి ప్రసాద్ మరియు ఆర్ఎస్ శర్మ అనే చరిత్రకారుల యొక్క అభిప్రాయం ప్రకారంగా వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. సార్వభౌమాధికారం చెప్పింది ఎవరు? త్రిపాఠి. బానిసవంశం అని చెప్పింది ఎవరు? హరిప్రసాద్, ఈశ్వర్ ప్రసాద్. అలాగే ముస్లిం రాజ్యాధికారం స్థాపించింది చెప్పింది ఎవరు? ఆర్ఎస్ శర్మ. ఇలా 3 విధాలుగా మీరు విభజన చేసుకున్నట్లయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. ఇక ఇల్టుట్మిష్ అనేవారు 1230లో మరణించడం అనేది జరుగుతుంది. ఇది ఇల్టుట్మిష్. ఇక తర్వాత భారతదేశాన్ని పరిపాలించినటువంటి యావత్ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళ సింహాసనాన్ని అధిష్ఠించారు. తొలి భారతీయ మహిళ ఢిల్లీ సుల్తాన్లో అధిష్ఠించినటువంటి మొట్టమొదటి మహిళగా చెప్పుకుంటాం. ఆమె పేరే రజియా సుల్తాన్. ఎవరిమి? ఇల్టుట్మిష్ యొక్క కుమార్తె. సో భారతదేశంలో మొట్టమొదటి మహిళా పాలకురాలుగా రజియా సుల్తాన్ అనేవారు పేరుగాంచడం జరిగింది. ఈమె గురించి మరికొన్ని ముఖ్యమైన చక్రవర్తుల గురించి తర్వాత వీడియోలో మీకు పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. దేర్ ఆస్పిరెంట్స్ ఎవరైనా ఈ యొక్క పూర్తిగా అర్థమైనట్లయితే మా యొక్క వీడియోని మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేసి మరొక నాలెడ్జ్ని వాళ్ళకు కూడా మీరు పంపించడంలో ప్రముఖ వ్యక్తులుగా అవుతారు. సో కనుక ఈ వీడియోకి నచ్చినట్లయితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇవే మీరు మాకు ఇచ్చే ముఖ్యమైనటువంటి ఒక ప్రోద్బలంగా మీరు అందరూ కూడా మాకు మంచిగా ప్రోద్బలం ఇచ్చినట్లయితే మరికొన్ని వీడియోలతో మరి నెక్స్ట్ క్లాస్లో మీకు కలవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.